నమస్కారం అందరికీ. శ్రీరాముని 33 రోజుల యాత్రలో ఇవాళ 10వ అధ్యాయం. రాముడు, సీత, లక్ష్మణుడు వనంలో జీవితం ఆరంభించిన తరువాత అయోధ్య రాజభవనంలో గద శోకం మొదలైంది. సుమంతుడు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు అందరికీ నిజం తెలిసింది. రాముడు వనంలో సంతోషంగా ఉన్నాడు అని చెప్పిన మాటలు కౌసల్యదేవి హృదయంలో ఉన్న బాధని తగ్గించలేకపోయాయి. కౌసల్యదేవి బాధతో విలపించింది. ఆమె దశరథుడిని అడిగింది, ఎందుకు నా నిర్దోషమైన కుమారుడిని వనవాసంకి పంపించావు? దశరథుడు చాలా బాధతో మాట్లాడాడు. ఆయన ఒక పురాతన ఘటన గుర్తు చేసుకున్నాడు. యువకుడిగా ఉన్న సమయంలో ఆయన ఒక అంధ దంపతుల కుమారుడిని తప్పుగా శబ్దం విని బాణంతో చంపిన విషయం ఆ అంధ దంపతులు దశరథుని శపించారు. నువ్వు కూడా నీ కుమారుని విరహంతో మరణం పొందుతావు. ఇప్పుడు ఆ శాపం నిజమవుతుంది అని దశరథుడికి అర్థమైంది. ఆయన చెప్పాడు, రాముడు లేకుండా నా జీవితం అర్థం లేదు. ఆయన హృదయం విరహంతో నిండిపోయింది. రాముని పేరు పిలుస్తూ ఆయన శ్వాసాలు తగ్గిపోయాయి. ఆ రాత్రి అయోధ్య మహారాజు దశరథ మహారాజు అంతిమ శ్వాసం తీసుకున్నాడు. మరుసటి ఉదయం రాజభవనం అంతా విలపంతో నిండిపోయింది. కౌసల్య, సుమిత్ర అసహనమైన బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయోధ్య ప్రజలు ఒక ధార్మిక రాజుని కోల్పోయారు. ఈ అధ్యాయం మనకు చెప్పేది అధర్మం కాదు, దైవం రచించిన విధి ఎప్పుడు తప్పదు. రేపు 11వ అధ్యాయంతో కలుద్దాం. 33 రోజుల రామనవమి యాత్ర కొనసాగుతుంది. సైన్.